మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాసి పెట్టుకోండి. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాసుల వారికి మరణగండం పొంచి ఉంది. వీరి ప్రాణాల మీదకు వస్తుంది కనుక ఈ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాసులలో మీ రాశి ఉందేమో వెంటనే చూసుకోండి. మార్చి 3వ తేదీన సంభవించబోయే ఈ గ్రహణం సామాన్యమైనది కాదు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఒక అద్భుతం కావచ్చు, కానీ ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇది ఒక మహాప్రళయ సూచిక. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రహణం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి భారత భూభాగంపై దీని ప్రభావం ఊహించని విధంగా ఉండబోతుంది. గ్రహణం అంటేనే రాహుకేతువుల ప్రభావం. ఆ సమయంలో వెలువడే కిరణాలు విషతుల్యంగా మారి భూమిపై ఉన్న ప్రతి జీవిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గ్రహణం వల్ల ప్రకృతిలో అల్లకల్లోలాలు ఏర్పడటమే కాకుండా మానవ జీవితాలపై, ముఖ్యంగా కొన్ని రాసుల వారిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపబోతోంది అని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ముఖ్యంగా ఒక 4 రాసుల వారికి మరణగండం పొంచి ఉంది. వీరు గ్రహణం తర్వాత అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. వీరి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ రాసుల వారు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలు ఆ 4 రాసుల వారు ఎవరు, వారికి ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు, ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, గ్రహణ నియమాలు ఎలా పాటించాలి అనే విషయాలను కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి నిమిషం మీ ప్రాణాలకు రక్షణ కవచంలా మారుతుంది. వీడియో చూస్తున్న వారంతా ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం, ఈ గండం నుండి గట్టెక్కటం కోసం కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే మార్చి 3 మంగళవారము పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు అత్యంత విశేషమైన గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది. ఈ గ్రహణం ముఖ్యంగా సింహరాశి పుబ్బా నక్షత్రంలో ఏర్పడబోతోంది. కావున సింహరాశి వారు ఈ గ్రహాన్ని అస్సలు చూడకూడదని జ్యోతిష శాస్త్రం హెచ్చరిస్తోంది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మన దేశంలో ప్రారంభం అవ్వదు, వేరే దేశాల్లో మొదలై మన దగ్గర ముగుస్తుంది. సాయంత్రం చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టి ఉండటం వల్ల దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే భూమి నీడ చంద్రుడిని కమ్మేసి నల్లగా ఉన్న స్థితిలోనే చంద్రుడు మనకు దర్శనమిస్తాడు. ఇది మనకు పాక్షిక చంద్రగ్రహణం లాగానే కనిపిస్తుంది. సమయాల విషయానికి వస్తే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే మధ్యకాలం సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిపోయే మోక్షకాలం సాయంత్రం 6:47 ముగుస్తుంది. అయితే మధ్యాహ్నం గ్రహణం మొదలైనప్పటికీ మనకు ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో కనిపించడు. తెలుగు రాష్ట్రాలలో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అంటే చంద్రుడు ఉదయించేటప్పటికే గ్రహణం పట్టి ఉంటుంది. కాబట్టి మనకు గ్రహణం పట్టడం కనిపించదు, కేవలం విడిచిపెట్టడం మాత్రమే కనిపిస్తుంది. మనకు ఈ గ్రహణం 6:10 నుండి 6:47 వరకు, అంటే కేవలం 37 నిమిషాల పాటు మాత్రమే దర్శనమిస్తుంది. నియమాల ప్రకారం చంద్రుడు ఉదయించే 6:10 అందరూ పట్టు స్నానం ఆచరించాలి. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే 6:47 తర్వాత విడుపు స్నానం చేయాలి. ఈ మధ్యలో ఉన్న 37 నిమిషాల సమయం చాలా కీలకమైనది. ఈ సమయంలో దైవస్మరణ జపాలు చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ గ్రహణ కాలంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వస్తారు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మివేయటం వల్ల ఆ చంద్రుడు రక్తం లాంటి ఎరుపు రంగులోనికి మారుతాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే ఈ గ్రహణం రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూసివేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాశీ విశ్వేశ్వరాలయం వరకు ప్రతి గుడిలోనూ గ్రహణ సమయానికి ముందే
కవాటాలు మూసివేసి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. గ్రహణ సమయంలో దేవుని విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా గ్రహణ నియమాలను పాటించడం చాలా అవసరం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం నిషేధం. గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై అంటే బియ్యము, పచ్చళ్ళు, కూరగాయలు, పెరుగు, పాలు, పప్పు దినుసులు ఇలాంటి వాటిపై దర్భలు లేదా తులసి దళాలను వేయాలి. దీనివల్ల గ్రహణ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ ఆ ఆహారాన్ని విషపూరితం చేయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు అస్సలు రాకూడదు. ఆ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై పడితే ఆ శిశువుకి శారీరక వైకల్యం కలిగే ప్రమాదం ఉంది కనుక గ్రహణ సమయంలో గర్భిణీలు పొరపాటున కూడా బయటకు రాకూడదు. తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో ఉండాలి. నిద్రపోకూడదు. ఒకచోట కూర్చొని ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు ఎటువంటి పదునైన వస్తువులను వాడకూడదు. అంటే కాయగూరలు కొయ్యటము, బట్టలు కుట్టటము, సూది, కత్తెర వంటివి ముట్టుకోవటం వంటివి చేస్తే పుట్టబోయే బిడ్డకు చర్మ సంబంధిత వ్యాధులు లేదా శారీరక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో గర్భిణీలకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినవచ్చు, మంచినీరు త్రాగవచ్చు. అంతేగాని పాలు, పెరుగు వండిన ఆహారం తినకూడదు. సామాన్యులు అయితే గ్రహణ సమయంలో అస్సలు ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలు మరియు సామాన్యులు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తే మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాలను కానీ పఠించటం వల్ల మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇక గ్రహణ కాలం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లు కడిగి శుభ్రం చేసుకొని అప్పుడే ఆహారాన్ని వండుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం ఏమైనా ఉంటే దానిని పడేయాలి, తినకూడదు. ఇవి సామాన్యమైన నియమాలు అని అనుకోవద్దు. ఇవి పాటించకపోతే మన ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాసుల వారికి ప్రాణాపాయం పొంచి ఉందని, ఈ రాసుల వారికి గ్రహణం తర్వాత గడ్డుకాలం నడుస్తుందని, వీరు అనేక కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణ ప్రభావం మొత్తం 6 నెలల పాటు ఈ రాసుల వారిపై ఉంటుంది కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ 4 రాసులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి రాబోయే గ్రహణ కాలం ఒక పరీక్షా సమయం అని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహణాలు అనేవి మార్పులకు సంకేతాలు. అయినప్పటికీ ఈసారి వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల అది ఒక పీడకలలా మారే అవకాశం ఉంది. చంద్రుడు మీ రాశికి ప్రతికూల స్థానంలో సంచరించటం వల్ల మానసిక స్థితిపైనే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో ఊపిరితిత్తులు లేదా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులను కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవటం ఉత్తమం. ఈ సమయంలో మీ శక్తి స్థాయిలు తగ్గినట్లు అనిపించవచ్చు. దానివల్ల అలసట మరియు విసత్తువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రాణాల విషయంలో వృషభ రాశి వారు ఈ కాలంలో వీలైనంత వరకు నియంత్రణ పాటించడం మంచిది. గ్రహణ ప్రభావం వల్ల ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది. ఇది వాహనాలు నడిచేటప్పుడు ప్రమాదాలకు దారితీయవచ్చు. అనవసరమైన సాహసయాత్రలు లేదా రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేయటం అసలు క్షేమకరం కాదు. మీరు చేసే ప్రతి చిన్న పొరపాటు కూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చునని, అది మీ ప్రాణాల మీదకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహగతులు హెచ్చరిస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి తప్ప భయాందోళనలకు గురి కాకూడదు. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా ఈ సమయం అనుకూలం కాదు. ఎవరికీ అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయవద్దు. మీ మీద లేనిపోని నిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి సామాజికంగా మరియు వృత్తిపరంగా మీ ప్రతిష్టను కాపాడుకోవడానికి మాట తీరులో సంయమనం పాటించటం చాలా అవసరం. మరణగండం వంటి కఠినమైన పదాలను విన్నప్పుడు భయం కలగటం సహజం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో వీటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. గ్రహణ దోషాల నుండి మరియు ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మృత్యుంజయ మంత్రాన్ని ఒక రక్షణా కవచంగా భావించాలి. గ్రహణ కాలంలోనూ ఆ తర్వాత కూడా ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించటం వల్ల మీ చుట్టూ ఒక సానుకూల శక్తి ఏర్పడుతుంది. గ్రహణం తర్వాత శివాలయాన్ని సందర్శించి భక్తితో అభిషేకం చేయించటం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. అలాగే శక్తి ఉన్నంతలో పేదలకు అన్నదానం చేయటం లేదా పప్పు ధాన్యాలను దానం చేయటం వల్ల పుణ్యఫలం లభించి
రాబోయే గండాల నుండి గట్టెక్కవచ్చు. జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధం చేయడానికి అని గుర్తుంచుకోండి. మీ ఆత్మవిశ్వాసము మరియు దైవచింతన మిమ్మల్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుండి అయినా సురక్షితంగా బయటపడేలా చేస్తాయి. ఇక గ్రహణం తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటున్న రెండవ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి జాతకులకు చెందుతాయి. జ్యోతిష శాస్త్రంలో మకర రాశికి అధిపతి శనిదేవుడు. శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే గ్రహణాలు ఆ రాశి వారిపై అత్యంత లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ చంద్రగ్రహణం మకర రాశి వారికి ఒక అగ్ని పరీక్ష వంటిదని చెప్పవచ్చు. శని మరియు చంద్రుడి కలయిక లేదా దృష్టి వల్ల కలిగే ఈ ప్రభావం జీవితంలో ఒక్కసారిగా చీకటిని నింపినట్లుగా అనిపించవచ్చు. ముఖ్యంగా మానసిక స్థితిపై ఇది తీవ్రమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. మనసుపై నియంత్రణ కోల్పోయేలా చేయటం, నిరాశ నిస్పృహల్లోనికి నెట్టడం ఈ గ్రహణ ప్రభావం వల్ల జరగవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. గ్రహాలు మనల్ని హెచ్చరిస్తాయే తప్ప మనల్ని ఓడించలేవు. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మనసు రకరకాల తప్పుడు ఆలోచనలకు, ముఖ్యంగా ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాల వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలోనే మనలోని అంతర్గత ధైర్యాన్ని బయటకు తీయాలి. జ్యోతిష శాస్త్రం రీత్యా ఇది కేవలం ఒక తాత్కాలిక గ్రహస్థితి మాత్రమేనని, చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుందని గుర్తుంచుకోవటం చాలా అవసరం. కుటుంబ విషయానికి వస్తే ఈ గ్రహణ కాలంలో గ్రహగతులు అనుకూలంగా లేకపోవటం వల్ల చిన్నపాటి మాట పట్టింపులు కూడా పెద్ద కలహాలకు దారితీయవచ్చు. ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులతో విభేదాలు రావటం లేదా వారు మీకు దూరమవుతున్నారనే భావన కలగటం వల్ల మానసిక వేదన మరింత పెరగవచ్చు. ఇది కేవలం మీ గ్రహస్థితి వల్ల కలిగే భ్రమ కావచ్చు లేదా పరిస్థితుల ప్రభావం కావచ్చు. అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండటం, ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం, అన్నిటికంటే పెద్ద పరిహారం శారీరక బలహీనత కూడా మిమ్మల్ని ఈ సమయంలో పట్టి పీడించవచ్చు. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఎముకలకు లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శరీరం సహకరించినప్పుడు మనసు కూడా బలహీనపడుతుంది. అందుకే ఆహార నియమాలు పాటిస్తూ తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మృత్యువుతో పోరాడటం అనే పదాన్ని ఇక్కడ మనం ఒక సంకేతకంగా తీసుకోవాలి. అంటే మీ పాత అలవాట్లను, బలహీనతలను విడిచిపెట్టి కొత్త మనిషిగా జన్మించాల్సిన సమయం ఇది అని భావించాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కడానికి ఆధ్యాత్మిక మార్గం ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. మకర రాశి వారు శనిదోష నివారణ పూజలు చేయించుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కలిగే ధైర్యము సామాన్యమైనది కాదు. ఆంజనేయ స్వామి ఆరాధన శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. పరిహారాల్లో భాగంగా నల్ల నువ్వులను దానం చేయటం, శనివారం నాడు నువ్వుల నూనెతో మీ నీడను చూసుకుని దానం చేస్తే ఛాయాదానం ప్రక్రియ మీపై ఉన్న దోష తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కావు, ఇవి మనసులో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలను తరిమి కొట్టడానికి ఈ పరిహారాలు మీకు తోడ్పడతాయి. గుర్తుంచుకోండి, ఎలాంటి గండమైనా సరైన అప్రమత్తత, దైవచింతన మరియు దృఢ సంకల్పంతో ఎదుర్కోవచ్చు. ఈ క్లిష్ట సమయం గడిచిన తర్వాత మీ జీవితంలో మళ్ళీ సుస్థిరత ఏర్పడుతుంది. ఇక మూడవ రాశి కన్యా రాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి జాతకులకు చెందుతాయి. కన్యారాశికి అధిపతి బుధుడు మేధస్సుకు, విశ్లేషణాత్మక ఆలోచనలకు సంకేతం. అయితే ఈ రాబోయే గ్రహణ కాలం కన్యారాశి వారిని మానసికంగా మరియు సామాజికంగా తీవ్రమైన పరీక్షలకు గురి చేసే అవకాశం ఉందని గ్రహగతులు సూచిస్తూ ఉన్నాయి. సాధారణంగా కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే స్వభావం కలిగి ఉంటారు. కానీ గ్రహణ ప్రభావం వల్ల వారి నిర్ణయాధికారం మందగించవచ్చు. ఈ సమయంలో మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు కుట్రలు పన్నే అవకాశం ఉంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు, మీ రహస్యాలు తెలిసిన వారు కూడా మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇది కేవలం వృత్తిపరమైన శత్రుత్వం మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా మీకు అత్యంత ఆత్మీయులైన వారు, ప్రాణ స్నేహితులు అని మీరు భావించేవారు కూడా అనూహ్యంగా మీకు ముప్పు తలపెట్టే పరిస్థితులు తలెత్తవచ్చు. అంటే నమ్మక ద్రోహం అనేది ఈ సమయంలో మీకు పెద్ద సవాలుగా మారుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎవరినీ అతిగా నమ్మకూడదని, ముఖ్యంగా మీ వ్యక్తిగత మరియు వ్యాపార రహస్యాలను పంచుకోకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. కార్యాలయాల్లో లేదా మీరు చేసే వ్యాపారాలలో ఈ గ్రహణ ప్రభావం వల్ల తీవ్రమైన పని ఒత్తిడి నెలకొంటుంది.
చెయ్యని తప్పులకు నిందలు పడటం, తోటి ఉద్యోగుల నుండి సహాయం అందకపోవటం వంటివి మిమ్మల్ని కుంగదీయవచ్చు. సామాజికంగా కూడా ఈ సమయం గడ్డు కాలమే అని చెప్పాలి. అపనిందల వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. దీనివల్ల మీరు తలదించుకోవలసిన పరిస్థితులు ఎదురు కావచ్చు. అయితే ఇవన్నీ కూడా తాత్కాలిక గ్రహదోషాల వల్ల కలిగే ప్రభావాలని గ్రహించి సంయమనంతో వ్యవహరించడం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో కన్యారాశి వారు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు లేదా చిన్నపాటి కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరికలు అందుతున్నాయి. శారీరక శక్తిని కోల్పోకుండా ఉండడానికి పౌష్టికాహారం తీసుకోవటం మరియు మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేయటం మేలు. ఈ ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం అద్భుతంగా పనిచేస్తుంది. గ్రహణ సమయంలో మనసును అదుపులో ఉంచుకోవడానికి మరియు పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం. శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఉంటే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్త్రాలను లేదా పెసరపప్పును పేదలకు దానం చేయటం వల్ల గ్రహదోష తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ప్రతి బుధవారం వినాయకుడిని దర్శించుకుని గరికతో పూజ చేయించటం వల్ల కార్య విఘ్నాలు తొలగిపోయి మీపై పడే నిందల నుండి మీరు బయటపడవచ్చు. వినాయకుడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే మీ వెనుక జరిగే కుట్రలు కూడా నీరు గారిపోతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, గ్రహణం అనేది చీకటిని తెచ్చినా అది తాత్కాలికమే. సరైన జాగ్రత్తలు, దైవచింతన ఉంటే ఎలాంటి గండాలైనా మీరు సులభంగా దాటవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించండి. ఇక 4వ రాశి సింహరాశి. ఈ చంద్రగ్రహణం సింహరాశిలోనే ఏర్పడుతుంది. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుంభ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం సింహరాశిలోనికి వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో సింహరాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజు అయిన సూర్యభగవానుడు. సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు మరియు కొంత రాజసం కలిగి ఉంటారు. అయితే ఈ రాబోయే గ్రహణకాలం సింహరాశి వారికి అత్యంత ప్రతికూలమైనదిగా మారుతుందని గ్రహగతులు సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ రాశిపై పడే గ్రహణ ప్రభావం వల్ల మీరు అనుభవిస్తున్న గౌరవ మర్యాదలు, పదవులు లేదా రాజ్యాధికారాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మీలో అంతర్గతంగా ఉండే ఆత్మవిశ్వాసం ఈ సమయంలో అహంకారంగా మారే అవకాశం ఉంది. ఈ అహంకారమే మీ పతనానికి దారితీస్తుందని, అది మీ ప్రాణాల మీదకు కూడా తీసుకురావచ్చునని గ్రహించాలి. అధికారం లేదా హోదా ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా సమన్వయంతో ఉండాలి. చిన్నపాటి వాదోపవాదాలు కూడా చిలికి గాలిమానలా మారి ప్రభుత్వ అధికారులతో గొడవలకు దారితీయవచ్చు. ఈ వివాదాలు ఎంత తీవ్ర రూపం దాల్చవచ్చు అంటే మీరు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సిన దుస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ కాలంలో మాట మీద అదుపు, కోపాన్ని తగ్గించుకోవటం అత్యంత అవసరం. ఆరోగ్యపరంగా చూసుకుంటే సింహరాశి వారు ప్రధానంగా గుండెకు సంబంధించిన ఇబ్బందుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సూర్యుడు హృదయ కారకుడు కావటం వల్ల గ్రహణ సమయంలో ఉండే సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఒత్తిడి పెరిగి అది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది. స్వల్పంగానైనా గుండెల్లో అసౌకర్యం లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవటం మీ బాధ్యత. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల మీ దృష్టి మందగించే లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు సవాళ్లను విసిరిన మీ అహాన్ని పక్కన పెట్టి ఇతరుల సలహాలను స్వీకరించడం వల్ల కొంతమేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ గండాల నుండి గట్టెక్కడానికి ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమమైన పరిష్కారం. సింహరాశి వారు ప్రతిరోజు, ముఖ్యంగా గ్రహణకాలం ముగిసిన తర్వాత ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. సూర్యకిరణాలు మీ శరీరంపై పడేలా చూసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన ప్రాణశక్తి లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గ్రహణ సమయంలో మాత్రం సూర్యకిరణాలు మీ మీద పడకుండా ఇంటికే పరిమితం అవ్వాలి. ఆ సమయంలో వెలువడే ప్రతికూల శక్తి మీ ఆరోగ్యానికి మరియు మనసుకు హాని కలిగించవచ్చు. పరిహారంగా గోసేవ చేయటం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. గోవుకు
బెల్లం లేదా గ్రాసం తినిపించటం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గి మీకు కలగబోయే కంటాల నుండి రక్షణ లభిస్తుంది. ధైర్యంగా దైవచింతనతో ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అధిగమించి మళ్ళీ మీ పూర్వ వైభవాన్ని పొందవచ్చు. జ్యోతిష శాస్త్రం అనేది మనల్ని భయపెట్టడానికి పుట్టినది కాదు. అది రాబోయే కాలాన్ని ముందే సూచించి మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఈ 4 రాశుల వారు అంటే వృషభము, మకరము, కన్యా, సింహ రాశుల వారు ఈ చంద్రగ్రహణం వల్ల ఎదుర్కొనే లేదా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల గురించి ఆలోచన చెందడం సహజం. అయితే శాస్త్రం సూచించిన పరిహారాలను చిత్తశుద్ధితో పాటిస్తే ఎలాంటి గండం నుండైనా గట్టెక్కవచ్చు. మరణగండం వంటి కఠినమైన పరిస్థితుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. భగవంతుని మీద భారం వేసి ధైర్యంగా ఈ పరిహారాలను పాటించటం వల్ల మీ జీవితంలో మళ్ళీ వెలుగు వస్తుంది. జ్యోతిష్యం చెప్పే హెచ్చరికలను ఒక హెచ్చరికగా స్వీకరించి అప్రమత్తంగా ఉండటమే మనం చేయవలసిన మొదటి పని. లోక కళ్యాణం కోసమే ఈ విషయాలను పంచుకోవటం జరుగుతుంది. ఎందుకంటే లోక సమస్త సుఖినో భవంతు అనే ఆశయంతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవటం మన ధర్మం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలను, గ్రహగతుల మార్పులను మరియు వాటికి సంబంధించిన శాంతి ప్రక్రియలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు ఆత్మీయులైన వారికి వెంటనే షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల వారు కూడా అప్రమత్తమై తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.